ఏంట్రా ప్రకృతిని చూస్తున్నావా? అసలు ఈ డైరీ ఎవడ కనిపెట్టాడు? కనిపెడితే కనిపెట్టాడు. ఆ పిల్ల ఎందుకు కొనిపెట్టింది? కొనిపెడితే కొనిపెట్టింది. ఇందులో నీ తలరాత ఎందుకు రాసి పెట్టింది? ఏమైందిరా? ఇప్పుడే ఈ డైరీలో 2వ పేజీ చదివాను. ఏం రాసింది? తన కాబోయే భర్త 5-6 భాషలు అనర్గళంగా మాట్లాడాలట. 5-6 భాషలే? అవును బాసు. పాపం నీకు తెలుగే సరిగ్గా రాదు. 5-6 లాంగ్వేజ్లు ఎలా మాట్లాడతావు? హలో, ఏ? మనలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందనే 30 రోజుల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ పుస్తకాలు రాసి పెట్టింది. అవి ఎక్కడ దొరికితే తెలుసుకుని అర్జెంటుగా కొట్టుకొచ్చే. टाइम क्या हुआ भाई साहब? 11 बजे. హలో సార్. शुक्रिया. हाय, हाउ आर यू? ఫైన్. ఏంటి ఇలా వచ్చారు? వెల్ ఎడ్యుకేటెడ్ కదండి. కొరియా భాషలో కొత్తగా పోయిటరీ బుక్స్ వస్తే కొందామని వచ్చాను. ఆ, ఎన్న తమ్మి నల్ల ఇరికియా? எப்படி இருக்கீங்க கருணாநிதி? எப்போ வந்தீங்க சென்னை இருந்து? నేతిదా ఎన్న అన్ని చెన్నై వరదలియా? చెన్నై వరదల కంటే ఆంధ్ర వరదలదా ఎక్కువ. ఆమా జయలలితమ్మ సౌఖ్యమా? ఇక్కడ దాకానే చదివా. సరే సరే సరే, నా పోయిట్ వారా. పోయిట్ వాంగ. నా వారే అమ్మా. మీకు తమిళ్ వచ్చా? విపరీతంగా వచ్చండి. కావాలంటే కళ్ళు మూసుకుని కళ్ళు తెరుచుని కూడా మాట్లాడేస్తాను, రండి. మీరు షాపింగ్ రెగ్యులర్ గా వస్తారా? లేదండి, సాటర్డే సండేస్ లో ఎప్పుడన్నా ఇలా వస్తూ. ಅಲ್ಲೋ ಪರಶುರಾಮ್ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? హలో బంగారప్ప, నిన్ను ಚೆನ್ನಾಗಿದ್ರಾ? ಬಹಳ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ಯಾವಾಗ ಬಂದಿದ್ರಿ? ಆ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅಲ್ಲಮೆಟ್ಟಿ ಕಾವೇರಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಮಾತಾಡಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ. ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡು. ಓಕೆ ಓಕೆ ಹೋಗಿ ಬರ್ತೀನಿ. నీ ఏతా? ఓ సారీ, వైఫా? ఏం లేదండి, నా గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతున్నాడు. బై ది బై, మీరు కన్నడ వాళ్ళా? పక్కా తెలుగుండి. కన్నడం అంత బాగా మాట్లాడుతున్నారు. ఒకసారి ట్రైన్ లో బాంబే వెళ్తూ బెంగళూరు స్టేషన్ లో 10 నిమిషాలు ఆగా. ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ విని ఏదో నేర్చుకున్నా. 10 నిమిషాల్లో కన్నడ భాష నేర్చుకున్నారా? అంటే 100% కాదులేండి, ఏదో 99%. యు ఆర్ సో గ్రేట్. థ్యాంక్ యూ. బై ది బై, మీకు ఇంకేం భాషలు వచ్చు? నెక్స్ట్ మలయాళం అనుకుంటాండి. అనుకుంటా ఏంటండి? అంటే మలయాళం కూడా వచ్చాను పోయి హలో మలయాళం అలా అనేసాను అన్నమాట. ఎంత గురువాయూరప్పనే నీంద దర్శనం ఎంత భాగ్యం. ఎంత కుట్టి చేతన్నాయర్ ఇత్తన్నాళ్ళు ఎవడ పోయి సకీల పడున్ డబ్బింగ్ కా కొట్టాయం పోయి. ఓహో, చిచి, షకీలా సినిమాలేంటి? కాస్త మంచి సినిమాలు డబ్బింగ్ చేయండి. మీకు మలయాళం వచ్చా? అయ్యో, ఏదో షకీలా డబ్బింగ్ ఆహా. అంటే సార్. మేడం ఎంత సొల్లు. ఒక సట్టాయం వీధిలో మేకలు కొట్టాయం. ఓ షకీలా కుట్టి నీ పోయికో. మళ్ళీ రావద్దా? మళ్ళీ రావద్దంటే మలయాళం వెళ్ళొస్తానని. పోయికో పోయికో. Thank you, రావద్దు thank you. రావద్దు. ఈ మలయాళం ఎలా నేర్చుకున్నారు? మాల వేసుకుని అయ్యప్ప స్వామి దర్శనంకి వెళ్తుంటే ఓ మలయాళ భక్తుడు తగిలాడు. వాడికి మన తెలుగు నేర్పించి నేను మలయాళం నేర్చుకున్నా. అసలు మీకు ఎన్ని భాషలు వచ్చు? ఎన్నండి, 10-12 వచ్చు. మిమ్మల్ని చూస్తుంటే ఒక 100 నోటుని చూస్తున్నట్టుందండి. అదేంటి? ఇండియాలో ఉన్న భాషలన్నీ దాని మీదే ఉంటాయి ఓ కదండి. ఐ సీ. ఎనీవే, మీతో పరిచయం కావటం నిజంగా నా అదృష్టం. See you. తీసుకో బాస్. ఏంట్రా నా లవ్ సక్సెస్ అయిందని పార్టీ ఎత్తనావా? నేను చెప్పే షాకింగ్ న్యూస్ విని తట్టుకుంటావని. ఏంట్రా అది? ఆ రాయి నీకు దక్కదు. ఏ అన్ని భాషలు బాగానే మేనేజ్ చేసాంగా. ఆ డైరీ చివరి పేజీలో ఇంకొక మ్యాటర్ ఉంది. ఏంటిది? ఆ పిల్ల అంకుశం సినిమా ఇప్పటికి 100 సార్లు చూసిందట. ఇంకా చూస్తూనే ఉందా? ఏ పాప అర్థం కావట్లేదా? పిచ్చ పిచ్చగా నచ్చి తన కాబోయే మొగుడు అంకుశం సినిమాలో రాజశేఖర్లా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయి ఉండాలట. దొంగ, మంచి దొంగ, జేబు దొంగ, అడవి దొంగ, దొంగ మొగుడు, దొంగరాముడు ఇలాంటి మంచి సినిమాలు ఉండగా ఆ అంకుశ సినిమా ఎందుకు చూసి వచ్చిందిరా? మన సినిమాలు చూసే పిల్ల మనకు తప్పకుండా దొరుకుతుంది బాస్. దాన్ని మర్చిపో. ఇంపాసిబుల్. నా డ్రీమ్ గర్ల్ కోరుకున్నట్టుగానే నేను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవుతా. ఎలా బాబు? మన ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఒక గంట వాడు జీపు యూనిఫామ్ పట్టరా. నాకేంటంటాడు? ఓ టేప్ రికార్డర్, ఓ టీవీతో లాగి కొట్టు. ఎందుకు కొట్టారు సార్? రివాల్వర్ తో కాల్చి పారేలేదు, అందుకు సంతోషించు. తొక్క ఎక్కడ వేసావరా? నేనేమన్నా రోడ్డు మీద పారేసానా? డస్ట్బిన్ లోనే కదా సార్ వేసాను. అదేరా దేవుడు అరటి పండుగ తొక్కెందుకు పెట్టాడు? ఇది పారేయడానికి కాదు, పండు నువ్వు తిని తొక్కని తోకున్న మేకకి పెట్టమని. అటు చూడు. నువ్వు వెనక్కి చూడక, అమ్మాయి మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. చూడరా అదెంత దీనంగా చూస్తుందో చూడు. తప్పు అయిపోయింది సార్. ఇంకెప్పుడు తొక్క డస్ట్బిన్ లో వేయండి సార్. ఎందుకు సార్ కొట్టారు? తొక్క ఎక్కడ వేసారా? మ్యాక్ వేసానండి. మేకేది? ఏది? నీ తొక్కలో తొక్క మీద ఇంట్రెస్ట్ లేక పారిపోయింది. ఇప్పుడు ఆ తొక్కని ఎవడో తొక్కుతాడు, కాలు జారి పెడతాడు, తల పగిలిసేస్తాడు. అప్పుడు ఆ ఎంటైర్ ఫ్యామిలీ నువ్వు పోషిస్తావా? ఈ తొక్కలో అరటిపండు కోసం వాడు ఎంటైర్ ఫ్యామిలీ నేను ఎందుకు పోషించాలండి? నా జీవితంలో మళ్ళీ అరటిపండు తింటే మీ బూట్ కాల్తో కొట్టండి. హలో సార్. హలో, మీరా? మిమ్మల్ని మేము అసలు చూడలేదు. మీరు ఎస్ఐ ఎప్పుడయ్యారు? డైరీ చూసాక. డైరీ ఏంటి? అదే పోలీస్ డైరీ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యేసాను. మరే గ్రేట్.
నాకు కూడా పోలీసులు అంటే చాలా ఇష్టం. నాకు తెలుసు. నాకు తెలుసు. మీకెలా తెలుసు? మీరు చెప్పారుగా. ఓ, ఇంతకీ మీరు ఏ స్టేషన్? ఏ స్టేషన్ ఏంటండి? సికింద్రాబాద్ టు హైదరాబాద్ స్టేషన్లు అన్ని మాయా. ఆహా, మీరు ఉద్యోగం చేసేది ఏ స్టేషన్ లో? పంజగుట్ట. థ్యాంక్ గాడ్. అయితే మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. మా వార్డెన్ని కొందరు స్టూడెంట్స్ ని మీ వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళకి బెయిల్ ఇద్దామని స్టేషన్కి వస్తున్నా. ఈ మాత్రం దాన్ని మీరు ఎందుకండి? మీరు వెళ్ళండి, మళ్ళీ నేను రిలీజ్ చేస్తాను. నేను వస్తానండి. అలాగా? ఏంటి ఆలోచిస్తున్నారు? అది పొద్దున్నే టిఫిన్ చేయలేదండి. అరటిపళ్ళు ఉన్నాయి, తినండి. అట్టుపల్ల ఆ, మేకలు లేవు కదండి. దారిలో హోటల్కి వెళ్దాం. సరే, మీరు జీప్లో కూర్చోండి. ఓకే. ఏయ్, ఏం చేద్దాంరా? ఓ అరగంట ఆగి తీసుకురా, నేను వెళ్ళి ఎస్ఐ గారిని మేనేజ్ చేస్తాను. వెళ్ళు. సార్ ఎస్ఐ గారు. ఏటంత కంగారుకు వచ్చావు? జీపుని తీసుకెళ్ళి లారీ గుద్దించావా ఏటి? ఆహా, మీ జీప్ సేఫ్ అండి. ఆ. మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏటది? మీ స్టేషన్ గంట రెంట్కి ఇస్తే ఇదే స్టేషన్ గంటకి రెంట్కి ఇవ్వాలా? నాకేటి? 10,000 ఇస్తే స్టేషన్ రాసి ఇచ్చేస్తాను. వెరీ గుడ్. మీ సిన్సియారిటీ చూస్తుంటే భారతీయుల్లో కమలాసులు గుర్తుకొస్తున్నాయి. పనిలో పని. ఆ. ఇప్పుడు మా గురువు గారు ఇక్కడికి వచ్చి ఎస్ఐగా బిల్డప్ ఇస్తారు. ఓహో. మీరు ఆయన ముందు సాల్యూట్లు అయి కొడుతూ అసిస్టెంట్లుగా నటించాలి. దానికేటి? సాల్యూట్ గా 100 కొడతాను. అయితే ఓకే. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం 8. 800. లాస్ట్ లో టోటల్ గా కౌంట్ చేసి చెప్పండి, మొత్తం ఒకేసారి పాడేస్తాను. అయితే ఓకే. మీరంటే మీ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ అండి. స్ట్రిక్ట్ ఆఫీసర్ కదా, టెర్రర్. ఏ కానిస్టేబుల్స్? ఎస్ సార్. Yes, sir. 11. 11 ఏంటి? అదే ఎస్ఐ గారు టైం అడిగారు అనుకుని 11 అని చెప్తున్నారు. ఓ, నా పర్మిషన్ లేకుండా మేఘ్న గారు వార్డెన్ ఎందుకు అరెస్ట్ చేశారు? ఆటోలో 4 అమ్మాయిలు వేసుకొని మొబైల్ వ్యభిచారం రన్ చేస్తాను సార్. లేదండి, వీళ్ళంతా నా స్టూడెంట్స్. ఆటోలో సినిమాకి వెళ్తుంటే అనుమానించి అరెస్ట్ చేసేశారు. రాస్కల్స్. దీనికి ఎక్స్ట్రా. షట్ అప్. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే మేము సస్పెండ్ చేసి పాడేస్తాను. ఆవిడ సారీ చెప్పి రిలీజ్ చేయండి. నాకేటి? మాకేటి? మీరు ఆవిడ రిలీజ్ చేస్తే మీకు అదే 10,000. అయితే ఓకే. మాకు ఓకే. మా వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేదు కదండి? ఏదన్నా చేస్తారనుకుని బొళ్ళంతా ఆశపడ్డాను. నిన్న చచ్చా, మేము ఆ టైప్ కాదు. ఆహాహా, భయపడ్డాను. మేము అంతకన్నా ఎక్కువ భయపడ్డాం. నిజం చెప్పండి, మీరు మమ్మల్ని దొంగలు అనుకుంటున్నారు కదా? అంటే ఆ ఫోటోలు అక్కడ. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఫినిష్ తో కూడా తీయచ్చు కదా. షట్ అప్. అందుకే దొంగల్లో దొంగల్లా కలిసిపోయి వాళ్ళ సీక్రెట్స్ అని తెలుసుకుని వాళ్ళని పట్టుకోవాలని ఈ వాంటెడ్ బోర్డులో మా ఫోటోలు అంటించుకున్నాం. ఇక్కడే కదండి, రైల్వే స్టేషన్ లోను, బస్ స్టాండ్ లోను, టాయిలెట్స్ దగ్గర కూడా వాంటెడ్ బోర్డులు మా ఫోటోలు ఉంటాయండి. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. ఈడేవిడ. అయ్యి బాబోయ్, వీడేంటి? ఏంటి ఇది? కత్తులు రత్తలే, కత్తులు గుచ్చుకొచ్చి స్టేషన్ వచ్చి మాట్లాడుకోవాలా? పోరా. నేను గుచ్చుకోలేదు సార్, గుచ్చారు సార్. ఎవరు? నేను డైలీ పేపర్ రిపోర్టర్ సార్. ఆ అన్నా సెట్ గురించి పేపర్లో రాసి ఫోటోలు తీసేసామని వాళ్ళు మమ్మల్ని చంపడానికి వచ్చారు సార్. నేను తప్పించుకున్నాను సార్. మా జర్నలిస్ట్ అక్కడే ఉన్నాడు సార్, వచ్చి కాపాడండి సార్. ఎందుకు? వాడి చేతిలో మీ మాట రావటానికా? అయినా పోలీసులు ఎక్కడైనా మర్డర్ అయిపోయా క్లైమాక్స్ లో వస్తారు కానీ ముందు వస్తారంటే ఏమండే? కరెక్టే, మేము ఎప్పుడు అలాగే వెళ్తాం. మర్డర్ అయిపోయిన తర్వాత ఎవరి చేతిని ఫోన్ చేయించో అప్పుడు వెళ్తాం. అదేంటండి అలా అంటారు? అనవసరమైన విషయాలు మనం ఎందుకంటే తలదొరచడం. రక్షించాల్సిన మీరే అలా అంటే ఎలా? అంటే ఫస్ట్ టైం మీరు మా స్టేషన్ గెస్ట్ గా వచ్చారు కదండి, ఈ టైంలో మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తే బాగోదని అలా అంటున్నాడు. కావాలంటే నేను రోజు వస్తాను. వెళ్దాం పదండి. పదండి కానిస్టేబుల్స్, ఎస్ సార్. 38. ముందు వీడిని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించండి. పోస్ట్ మార్టం నేను ఇంకా చావలేదు కదండి. హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు చంపరేటే. కరెక్టే, నువ్వు పద. నా గురించి పేపర్లో రాస్తావా? నేను మాఫియా కింగ్నా, సిటీలో ఉంటున్న వీరప్పన్న. అవన్నీ నిజాలు అనుకుని జనం నమ్మేసి నన్ను ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో చేసేస్తే దేశానికి ఎంత అప్రతిష్టరా. రక్షించండి, కాపాడండి, రక్షించండి. ఎవడ్రా నేను రక్షించేది? ఉన్నాడు మిస్టర్. రండి సార్. సైడ్ ఏయ్, సైడ్. తప్పా. సైడ్, తప్పరామా. నువ్వు దొంగతనాలు మానేసి పోలీస్ ఎప్పుడయ్యావురా? అది మోసపోయావు మిస్టర్. నువ్వు ఆయన్ని దొంగే అనుకుంటున్నావు కదూ? అనుకోవడం ఏంటి, వాడు దొంగే కదా. కాదు, నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికి దొంగలా నటిస్తున్న అంకుశం రాజశేఖర్. ఏం సార్ చూస్తున్నారు? వెళ్ళండి. వెళ్తామమ్మా. అటు కాదు, ఇటు. ఇట పబ్లిక్ ముందు కొడితే బాగోదు. మమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను. పారిపో. నేను పారిపోవాలా? ఈశ్వర్ కూడా మేమే పారిపోవాలా? లేదు, ఈసారి నువ్వు చచ్చిపోవాలి. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. 46, 46. ఏం సార్ ఇది? మీరు కొడితే వాడు పడిపోవాలి కానీ వాడు కొడితే మీరు పడిపోవడం ఏంటి?
లేవండి. వెళ్ళండి. ఆహాహాహా. నమస్కారం సార్ 48 వెళ్ళండి ఏదో లెక్కలో మీరు మీరు తగిలితేనే వాడు పడిపోయాడు. ఒక్కటి కొట్టారంటే గింగిరాలు తిరుగుతాడు. కొట్టండి సార్. కేసు అవుద్దేమో. సార్ కొట్టే కేసులు అవుతుంది. కొట్టండి సార్. ఏంట్రా అలా కళ్ళప్పగించి చూస్తున్నారు? నువ్వింత దొబ్బుకున్న వాడంత బక్కకున్నాడు ఎట్లా కొడుతుండే నా సంజాయితలే. చెత్త నా గాడిదిల్లారా. ఆ బక్కొడితో మనం తన్నులు తింటే రేపటి నుంచి ఈ సిటీలో తలెత్తుకొని తిరగలేము. వెళ్ళండి. అయ్యి బాబా ఎంత రక్తం వచ్చేస్తుందో. నమస్కారం సార్ 49 వెళ్ళండి ఏదో లెక్కలు మాకొచ్చు. అయ్యి బాబా ఎంత రక్తం గారిపోతుంది. బీపీ అయితే కదా. పిచ్చోడా, పౌరుషం రావడం కోసం సారే బ్లడ్ వచ్చేలా కావాలని కొట్టించుకున్నారు కదా సార్? అవును. చూసావా? చూడండి సార్, మీ రక్తం కళ చూడండి. ఆవేశం తెచ్చుకొని వాళ్ళ అంత చూడండి. అరెస్ట్ మాల్. నమస్తే సార్ విజయ్, ఇది డబ్బుల కోసం కొట్టిన చెల్లియుడు కాదురా. ఈ పరశురాముడు ఉన్నాడని బండేజ్ చేసిన చెల్లియుడు. కమ్ ఆన్ ఫాలో మీ. వెళ్ళన్ మై బాస్ వెళ్ళన్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏంటండి అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఒకటి అనొచ్చా? అనండి. ఐ లవ్ యూ. నేను ఒకటి అనొచ్చా? నేను ఐ లవ్ యూనే.